నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాధారణ ఎన్నికలకు మేమున్నామంటూ నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో సాయుధ బలగాలతో కవాతు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంటరీ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రజలను సంసిద్ధం చేసేందుకు కేంద్ర బలగాలతో నిడదవోలులోని వార్డులలో పోలీసులు సాయుధ బలగాలతో కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ ఎలక్షన్ విధుల కోసం వచ్చిన కేంద్ర బలగాలకు ఏరియాలపై అవగాహన పెంచుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ ప్రదర్శన చేపట్టామని, పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ను నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఎవరైనా ధిక్కరించినచో వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమస్యాత్మకమైన గ్రామాలు ఏమైనా ఉంటే వాటిపై నిఘా పెట్టి ఎన్నికలను ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటరమణ నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భానుప్రకాష్ రెడ్డి, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు మరియు కానిస్టేబుల్స్, సాయుధ బలగాలు పాల్గొన్నాయి. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా మనకి 4వ విడత మన రాష్ట్రం మొత్తం ఎన్నికలు నిర్వహించుకోబోతున్నాము. మే 13వ తారీఖున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 178 నియోజకవర్గాలు, అలాగే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ కూడా మొత్తం ఓల్డే కాబట్టి దానికి ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఓటరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు మన నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. మన నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 205 పోలింగ్ కేంద్రాల్లో ఈ పాటికే పోలింగ్ కేంద్రాల్లో ఉండవలసిన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి అందరూ ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భాగంగా మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఎటువంటి సమస్యాత్మక సంఘటనలు జరగకుండా, హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రతి ఓటరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఈరోజు మన నియోజకవర్గానికి అలాట్ అయినటువంటి 90 మంది సిఐఎస్ఎఫ్ వారి ఆధ్వర్యంలో మార్చ్ పాస్ట్ అనేది నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ప్రతి రాజకీయ పార్టీకి ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే, ప్రతి దానికి కూడా క్యాంపెయినింగ్ కావచ్చు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అన్నిటికి కూడా ఆన్లైన్ ద్వారా పర్మిషన్ ఇస్తున్నాము. అన్ని పర్మిషన్స్ తీసుకొనే ఇది ఏ ప్రచారమైన నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అలాగే మన నియోజకవర్గంలో స్పైయింగ్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉన్నాయి, అలాగే ఎంసీసీ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి, తర్వాత వీడియో సర్వేలెన్స్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. పోలీసు వారు కూడా మైండ్ ఓవర్స్ పెట్టి అక్కడ సమస్యాత్మక సంఘటనలు జరుగుతున్నాయి, హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఓటరు కూడా సహకరించవలసిందిగాను, అలాగే ఈ రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా మాతో సహకరించి మన నియోజకవర్గంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా చక్కగా ఎన్నికలు నిర్వహించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా